నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా గురుదేవులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్య కృత్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై శక్తికాళ్యై నమో నమః. మా శ్రీ శక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, జగద్గురువుల ఆశీస్సులు, దేవతల అనుగ్రహం అందరి మీద వర్షించాలి అని భావిస్తూ, కాళీదేవిని ఆమె రూపాన్ని గురించి చూస్తే ఎన్నో వివిధమైనటువంటి రూపాలను ఆకృతులను ధరించినటువంటి స్వరూపంగా కనిపిస్తున్నది. అంటే ఒక కాళీదేవి ఆమె గుణాన్ని చూస్తే సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 రూపాలలో కూడాను తన రూపాలను ధరించినటువంటి దేవత. ఆ రూపాలలో ప్రేమ స్వరూపిణిగా, కృష్ణ స్వరూపిణిగా కృష్ణకాళి రూపం కనిపిస్తున్నది. అలాగే అత్యంత కోమలమైనటువంటి సుందర సుకుమార స్వరూపమైనటువంటి శ్యామకాళి రూపం కూడా కనిపిస్తూ ఉన్నది. బృందావన సంప్రదాయంలో కృష్ణుడిని కాళిని ఒకటిగా పూజించటం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ కృష్ణకాళి రూపానికి, శ్యామకాళి రూపానికి కృష్ణ రూపంతో ఉన్నటువంటి ఆ సంబంధం గురించి కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి.